నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన తరువాత భారత్ దానికి ప్రతిఘటనగా భారత్ యొక్క బలం ఎంత, బలగం ఎంత అనేది పాకిస్తాన్కి మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి తెలియచెప్పింది భారత్ అనడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ యొక్క వ్యాఖ్యలు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ చాలా అంటే రెండు నాలుకల ధోరణి వ్యవహరించడం జరిగింది. మిత్రుడు మిత్రుడు అంటూనే పాకిస్తాన్ వెనకాల అమెరికా ఉందంటూ అంతర్జాతీయ మీడియా కానివ్వండి, వార్తాపత్రికలు కానివ్వండి, కథనాలను ప్రచురించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ వ్యూహం ఏంటి, పాకిస్తాన్ దిశగా ట్రంప్ ఎటువంటి అడుగులు వేస్తున్నారు, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. శర్మ గారు, ట్రంప్ గారి వ్యాఖ్యలు అందరికీ ఒక రకంగా చిరాకునే పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ వైపుగా అడుగులు వేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే కథనాలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోందండి? ఇప్పుడు నిజానికి పాకిస్తాన్ భారతదేశం మధ్య క్లాష్ ఇది. అయితే ఈ రెండు దేశాలు వాటి స్థాయిలో అవి పరిష్కరించుకోవచ్చు, నయానో భయానో భారతదేశం కూడా తన ప్రయత్నాలు తను చేస్తున్నది. అందులో భాగంగానే మొన్న ఈ పహల్గాము దాడికి సంబంధించి ప్రతిదాడి ప్రతివ్యూహము భారత్ చేసింది. ఈ మధ్యలో ఉన్నట్టుండి ట్రంప్ గారు ఇంటర్ఫియర్ అయినారు. అయితే ఇంటర్ఫియర్ అవ్వడం ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, నేను మీ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేస్తాను అని, సయోధ్య కుదిర్చడానికి మధ్యవర్తిత్వం చేస్తానని మొదలుపెట్టారు. సరే, ఆయన వైస్ ప్రెసిడెంట్ చేత మాట్లాడించడము, తర్వాత రక్షణ మంత్రి చేత మాట్లాడించడము, వాళ్ళతో వీళ్ళతో చేశారు. కానీ ఈయన మాత్రం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. సో ఉన్నట్టుండి ఒకరోజు మనందరికీ తెలుసు, సాయంత్రం 3:30 కాల్పుల విరమణ. అది కూడా భారతదేశం ప్రకటించలా, పాకిస్తాన్ ప్రకటించలా. ఇప్పుడు ప్రకటిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎవరు ప్రకటించాలంటే భారతదేశం ప్రకటించాలి. ఇది పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది, ఇక మమ్మల్ని చావగొట్టద్దు, మేము కాళ్ళబేరానికి వస్తున్నాము, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి పాకిస్తాన్ అన్నది. అంటే భారతదేశం డిసైడింగ్ ఫ్యాక్టర్, కాల్పుల విరమణ చేయాలా, యుద్ధం చేయాలా అనేది. అది చేయకుండా ఉన్నట్టుండి అమెరికాలో ట్రంప్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఇది కాల్పుల విరమణ 5 గంటల నుంచి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో ఒకసారి ప్రపంచం మొత్తం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం విసిపోయింది. అంటే ఇదేమి దౌత్యపరమైన వ్యూహము, తెర వెనక ఏం జరిగింది? జనరల్గా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధమే చూస్తే అది 3 ఏళ్ల నుంచి జరుగుతున్నది. సంవత్సరం నుంచి తీవ్ర స్థాయిలో యుద్ధం విరమించాలి అనే ఒక ప్రపోజలు. దానికి తోడు ట్రంప్ గారేమో అసలు ఆయన ఎన్నికల్లో గెలవక ముందు నుంచే, నేను రాగానే 24 గంటల్లో దాన్ని సాల్వ్ చేస్తా, యుద్ధం ఆపిస్తా అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికీ ఆయన వల్ల కాలేదు. సరే, జెలెన్స్కీని పిలిపించి వైట్ హౌస్లో కూర్చోబెట్టి మాట్లాడారు. ఏం జరిగిందో మనకు తెలుస్తున్నది. అంటే ఒక కాల్పుల విరమణ జరగాలన్నా, ఒక యుద్ధం విరమణ జరగాలన్నా ఎంత టైం తీసుకుంటుంది అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నది. కానీ ఉన్నట్టుండి భారతదేశం మూడు రోజులు మాత్రమే అప్పటికి దాడులు మొదలుపెట్టింది. 3వ రోజు సాయంత్రానికల్లా కాల్పుల విరమణ. దట్టు ఇద్దరు కొట్టుకుంటున్న వాళ్ళిద్దరు నుంచి రాలేదేమి, ట్రంప్ నుంచి వచ్చింది. ఇది ఒక పెద్ద సస్పెన్స్గా మారింది. దీని వెనక ఏం జరిగింది ఏంటనేది. అయితే ట్రంప్ ఇంతగా యాక్టివేట్ అయ్యి తెర వెనక ఇంత లాబింగ్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఆయన జనరల్గా అనుకునేది ఏంటంటే, అరే భారతదేశం మీద ఆయనకి అంత ప్రేమ లేదేమో, మోడీ గారు అంటే ఆయనకు చాలా, వాళ్ళిద్దరూ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది, ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ, అయినా సరే ఇదేమీ పనిచేయలేదేమో అని చెప్పి ఒక సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే ఆయన దృష్టి అంతా ఏంటంటే భారత్ మీద కాకుండా పాకిస్తాన్ మీద. ఎందుకు పాకిస్తాన్ మీద అంటే, పాకిస్తాన్ దౌత్యం చేయటం ద్వారా పాకిస్తాన్ని ఆకర్షించి, పాకిస్తాన్ని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి, పాకిస్తాన్ని బుట్టలో వేసుకుంటే తనకి ఇతరత్ర అనేక రకాల లాభాలు ఉన్నాయి. అదేంటంటే, యాక్చువల్లీ ట్రంప్ గారు బిజినెస్ మ్యాన్, ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉంటూనే ఫస్ట్ టర్మ్లో కూడా ఆయన ఎక్కువ వ్యాపారవేత్తగానే అనేక నిర్ణయాలు తీసుకున్నారు ఆయన. అంటే ఆయన పాలనా వ్యవహారాల మీద ఆయన వ్యాపార ధోరణి, వ్యాపార దృక్పథము చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ మీద ఆయన ఎందుకు అంత వల్లమాలిన ప్రేమ చూపించారు అంటే, జనరల్గా పాకిస్తాన్లో ఉన్న అపారమైన ఖనిజ వనరులు ఇప్పుడు ట్రంప్ గారు ఏంటంటే ఇది ఒక కొత్త రకమైన వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య ఆయన మధ్యవర్తిత్వం చేసి జెలెన్స్కీని
నయాన భయాన భయపెట్టి వీలైతే బతిమిలాడి బామాలి మొత్తానికి యుద్ధం విరమించిన తర్వాత ఉక్రెయిన్లో అక్కడ ఉన్న గ్యాస్ నిల్వలు, చమురు నిల్వలు, ఏమండి అట్లాగే మౌలిక వసతులకు సంబంధించి రకరకాల ఇన్స్టలేషన్స్ని స్వాధీనం చేసుకోవాలనేది ట్రంప్ ఆలోచనే కాదు, ఆయన బహిరంగంగానే అనౌన్స్ చేశారు. జెలెన్స్కీతో కూడా మాట్లాడారు. ఆయన ఒప్పుకున్నాడు కూడా, ముందర యుద్ధం విరమిస్తే చాలు, అవన్నీ నువ్వు ఖనిజాలు తవ్వుకోవటానికి ఓకే అని చెప్పారు. అది ఉక్రెయిన్ వ్యవహారం. ఇప్పుడు ఉక్రెయిన్ తర్వాత ఆయన కన్ను పాకిస్తాన్ మీద పడింది. వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్న అపారమైన ఖనిజ వనరులు, లిగ్నైట్ దగ్గర నుంచి, బాక్సైట్ దగ్గర నుంచి, గ్రాఫైట్ దగ్గర నుంచి, ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగం వస్తుంది కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే లిగ్నైటు, గ్రాఫైటు, అట్లాగే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్, ఆ లిథియము, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో దాదాపు 2 లక్షల కోట్ల విలువ చేసే నిల్వలు ఉన్నాయని ఒక అంచనా ప్రపంచ స్థాయిలో. సో మొత్తం మీద పాకిస్తాన్ని ఈ రకంగా ఒడంబడిక చేసి, పాకిస్తాన్ని బొట్టలో వేసుకొని, పాకిస్తాన్లో ఉన్న ఈ ఖనిజ సంపదని కొల్లగొట్టాలనేది ఈ ట్రంప్ గారి వ్యూహము అని చెప్పి అది అంతర్జాతీయ స్థాయిలో ఒక దృఢమైన అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. అందులో భాగంగానే ఆయన భారత్ని, పాకిస్తాన్ని మీతో నేను వాణిజ్యం చేస్తాను, ఇప్పుడు ఆల్రెడీ టారిఫ్ యుద్ధం నడుస్తున్నది కదా, ఈ సుంకాలు, మితిమీరిన సుంకాలు వేయటం, వాటిని అన్నిటి నుంచి మినహాయింపించి మీతో మరింతగా వాణిజ్యం చేస్తాను అని చెప్పి ఒక ఎరవేసి ఈ యుద్ధాన్ని ఆపించడం ద్వారా ఏంటంటే ఆయన స్వలాభం, ముఖ్యంగా అమెరికా దేశానికి ఇది ఎంత ఉపయోగపడుతుందో కానీ వాటిని ఖనిజాల తవ్వకము, తద్వారా ఆయన ఫ్యామిలీ బిజినెస్ పెంచుకోవటానికైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అని మనకు వార్తలు వస్తాయి. అయితే సార్, ఈ ట్రంప్ వ్యవహారం అంటే వాణిజ్యపరంగా భూభాగాన్ని ఆక్యుపై చేయడం కోసం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ దీన్ని ఎదిరించగలదంటారా? ఎదిరించడానికి దాని దగ్గర అంత సత్తా లేదు, ఆల్రెడీ లేదు. పాకిస్తాన్ ఇప్పటికే అది గ్రహిస్తున్నది. ముఖ్యంగా ఏంటంటే వన్స్ ట్రంప్ ఈ వ్యవహారంలో అంటే ఖనిజ తవ్వకాల్లో కనుక ఎంటర్ అయితే ఆయన ఇప్పటికే కొంతమంది సైన్యాన్ని అక్కడ దించాలని, భద్రతా దళాలను అక్కడ దించాలని ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతున్నట్టు మనకు తెలుస్తున్నది అంతర్జాతీయ మీడియా ద్వారా. అంటే ఏంటి, అక్కడ ఖనిజ వనరులు, భూగర్భ సంపద మీద అక్కడ కాపలాలు పెట్టి వాటిని తవ్వుకోవటానికి అవసరమైన మౌలిక ఏర్పాట్లన్నీ అక్కడ చేయటానికి ట్రంప్ సన్నద్ధం అవుతున్నారు. సో ఇందులో భాగంగా ఏంటంటే పాకిస్తాను అమెరికాకి దాసోహం అన్నట్టే లెక్క. ఇప్పుడు మొన్న మన ఇండియాతో చేసిన పోరాటంలో దాని స్థాయి దానికి తెలిసి వచ్చిన తర్వాత అమెరికాకి అది టోటల్గా సరెండర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ట్రంప్ అక్కడ పాగా వేసి అక్కడ ఉన్న భూగర్భ వనరుల్ని తవ్వుకోవటము, తోడుకోవటము. అందులో భాగంగా ఏంటంటే అక్కడికి భద్రతా దళాలను పంపిస్తారు. సో తద్వారా ఏంటంటే పాకిస్తాన్ తన అస్తిత్వానికి చాలా ముప్పు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ విడిపోయింది ఆల్రెడీ. 44% ఉన్న బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అది దానికోసం ఐక్యరాజ్య సమితి నుండి మద్దతు కోరుతుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇప్పుడు వాణిజ్యపరంగా చేసే విషయంగా కానివ్వండి, భూగర్భాన్ని ఆక్రమించుకోవటం కానివ్వండి, ఏదైనా ఇవన్నీ చూస్తే కనుక పాకిస్తాన్ తన ఉనికిని కోల్పోవటం కానీ, సార్వభౌమత్వాన్ని కోల్పోవటం కానీ ఇలాంటివి బాగా కనిపిస్తాయి. ఇంకా పాకిస్తాన్ లేనట్లేనా? పాకిస్తాన్ మీరు చెప్పిన దానిలో చాలా ఇది ఉంది. ఏంటంటే ఒకటి, దాని సార్వభౌమత్వానికి అయితే ముప్పు దెబ్బ. ఎందుకంటే వన్స్ అమెరికా పూర్తిగా ఒకానొక టైంలో ఆఫ్ఘనిస్తాన్లో సైన్యాన్ని దింపి ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రత్యక్ష పరోక్ష పాలన ఎట్లా సాగించిందో అటువంటి పరిస్థితే ఇక్కడ పాకిస్తాన్లో కూడా రావచ్చు. సో అమెరికా అస్తిత్వానికి, ముఖ్యంగా దాని సార్వభౌమత్వానికి కూడా చాలా థ్రెట్ అనమాట. ఇక ట్రంప్ ఏది చెప్తే అది చేసే పరిస్థితి వస్తుంది. సో అక్కడ వీలైనంత వరకు పాకిస్తాన్లో ఆర్మీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇది వాళ్ళు కలిసి పాలిస్తుంటారు. కానీ ఇప్పుడు వన్స్ ట్రంప్ అందులో కనుక, ట్రంప్ అంటే ఐ మీన్ అమెరికా వన్స్ అక్కడ కాలు పెట్టిన తర్వాత అక్కడ ఉండే భౌగోళిక రాజకీయ పరిస్థితులన్నీ కూడా టోటల్గా మారిపోవచ్చు కూడా. సో వెయిట్ చేయాలి ఏం జరుగుతుంది అనేది. తప్పనిసరిగా ఏంటంటే పాకిస్తాను అస్తిత్వానికి, దాని ఉనికికి అయితే ముప్పు ఏర్పడుతుంది. పరాన్నజీవిగా ఇప్పటికే అమెరికా మీద
అది చైనా మీద, అమెరికా మీద రకరకాల కోణాల్లో పరాన్నజీవి. ఎందుకంటే ఆల్రెడీ చైనా వాణిజ్యపరంగా అక్కడ తిష్ట వేసింది, అక్కడ ఆర్మీ కూడా ఉంది. ఇప్పుడు దానికి యాడింగ్ అమెరికా అవుతుంది. సో ఇంకా ఇంకా మరింత పరాన్నజీవిగా మారిపోతుంది. ఇంకోటేమో పాకిస్తాన్ ఇప్పుడు మన ఇండియాతో యుద్ధం చేసిన తర్వాత దాని సత్తా ఏంటి, దాని సత్తువ ఏంటో కూడా దానికి తెలిసొచ్చింది. మొన్నటి దాకా ప్రగల్భాలు పలికారు కానీ ఇవాళ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అక్కడెక్కడ ఒక మీటింగ్లో మాట్లాడుతూ భారత్ మనకు చాలా దెబ్బతీసింది, మన క్షిపణులను లేవకుండా కొట్టేసింది, సో అది మనం ఊహించినంత దెబ్బతిన్నాము అని చెప్పి ఆయన చివరికి ఇన్ని రోజుల తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. టెక్నాలజీ పరంగా కూడా ఎంత వీక్గా ఉందో వాళ్ళకి అర్థమైంది. సో ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఏంటంటే వాళ్ళకి పాకిస్తాన్కి అమెరికా ఒక కొత్త థ్రెట్గా ప్రపంచం చూస్తుంటే వాళ్ళు మాత్రం అమెరికాని ఒక ఆపద్బాంధవురాలిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా దాడిని ట్రంప్ ఆపాడని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఆ రకంగా పాకిస్తాన్ని సేవ్ చేసినట్టే తాత్కాలికంగా. ఇక వాళ్ళు ఇప్పుడు అమెరికా వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ భూగర్భ వనరుల్ని తీసుకుంటే వాళ్ళకు కొంత ట్యాక్సులు కడతారు, రాయితీలు వస్తాయి, సో కొంత ఆర్థిక పరంగా వాళ్ళు నిలదొక్కుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ముందు ఏంటంటే పాకిస్తాన్ సహజ వనరులన్నీ కొల్లగొట్టబడతాయి. అందులో వాళ్ళకి ఏదో కొంత ట్యాక్స్ రూపంలో కొంత అమౌంట్ రావచ్చు కానీ బట్ వాళ్ళే కనుక వాటిని తవ్వుకునే శక్తి వాళ్ళకు ఉంటే ఇంకా ఆర్థికంగా ఎదుగుతుంది కదా, మొత్తం సంపద అంతా వాళ్ళకే దక్కుతుంది. కానీ ఆ సత్తా కూడా వాళ్ళకి లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళ దగ్గర లేదు. సో తప్పనిసరిగా అమెరికా మీద ఇప్పుడు ఆధారపడాల్సిన పరిస్థితి, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిన పరిస్థితి. తద్వారా ఏంటంటే ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా కూడా పాకిస్తాను దెబ్బతినే అవకాశం అయితే దీర్ఘకాలంలో కనీసం ఒక 10 ఏళ్లలో అయితే దాని పరిస్థితి ఇంకా చాలా అధ్వాన స్థితికి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఓవరాల్గా ఈ సంఘటన చూస్తే పెహల్గాం ఉగ్రవాద దాడి, దాన్ని ప్రతిఘటించిన తీరు, ఓవరాల్ ఇదంతా చూస్తే ట్రంప్కి అనుకూలంగా మార్చుకునే విషయంగా చూడొచ్చు అంటారా? ఇప్పుడు ఒక పెహల్గాం దాడి చేసి 26 మందిని చంపడం ద్వారా పాకిస్తాను తన అస్తిత్వానికే తనే ముప్పు తెచ్చుకున్నట్టు అయింది. ఒకటేంటి, ఇండియా దాడి చేసింది 3 రోజుల పాటు రాత్రింబవళ్ళు దాదాపు. దాని దగ్గర ఉన్న ప్రధానమైన సైనిక స్థావరాలన్నిటినీ కొట్టేసింది. అది చైనా నుంచి తెచ్చుకున్నవి, టర్కీ నుంచి తెచ్చుకున్నవి, అమెరికా నుంచి తెచ్చుకున్న క్షిపణులు, డ్రోన్లు, ఇతరత్ర ఆయుధాలని కొట్టేసింది. సైనిక విమానాలను, యుద్ధ విమానాలను కొట్టేసింది. తద్వారా యుద్ధ పాఠవాన్ని బాగా కోల్పోయింది. మళ్ళీ దీని నుంచి కొత్తగా మళ్ళీ కొనుక్కొని ఆ స్థాయికి, ఇప్పుడు ఉన్న స్థాయికి రావడానికి, మన యుద్ధం ముందు ఉన్న స్థాయికి రావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రపంచంలో దాని ఇమేజ్, ఇప్పుడు ఇండియా మీద అనవసరంగా కాలు దువ్వి ఈ టెర్రరిస్ట్ ఉగ్రవాద శిబిరాలని ప్రోత్సహిస్తూ పక్క దేశం మీదకు పోతున్నది అని చెప్పి ఇదివరకటి కన్నా కూడా ఇప్పుడు 3 అంతులు ఎక్కువగా ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి, మొన్నటి సంఘటనతో నమ్మినాయి. సో తద్వారా ఏంటంటే దాని ఇమేజ్ బయట, దాని పరపతి, గుడ్ విల్ పోయింది. ఇదివరకే గుడ్ విల్ అంతంత మాత్రము, ఇప్పుడు అసలు పూర్తిగా పోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ భయం. అమెరికా అసలు డైరెక్ట్గా వచ్చి అక్కడ టెస్ట్ చేసి తన వనరులు మొత్తాన్ని, తన పెరట్లో ఉన్న వనరులు మొత్తాన్ని, నీళ్లు మొత్తాన్ని తోడుకొని పోతుంటే చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి దానంతట అది. సో ఇదంతా ఏంటంటే ముందు పాకిస్తాను ఉనికి, దాని అస్తిత్వము చాలా ప్రమాదకరంలో పడే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.